ఆ, నమస్కారం అండి. నా పేరు ఇమ్రాన్ బాషా. జియాలజిస్టు. రైతు సోదరులకి ఈరోజు చెప్పడం ఏంటంటే, చాలామంది రైతులకి నీళ్లు పడ్డాయని చెప్పి చాలా సంతోషంతో చాలా ఆనందంగా బోర్లు బిగిస్తూ ఉంటారు. అయితే రైతు సోదరులారా, మీ బోర్ అనేది చాలా పరిస్థితుల్లో అది స్టోరేజ్ వాటరా లేకపోతే లైన్ వాటరా అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఈ పాయింట్ నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పాయింట్ నేను కరెక్ట్ జంక్షన్లో కూర్చోబెట్టా. జంక్షన్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో ప్రతి ఒక్క రైతు తెలుసుకోండి. మనకి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, ఒక డైరెక్షన్ అనేది ఇక్కడ నుంచి ఈ ఏదైతే మనం ఒక నార్త్ సౌత్ మూమెంట్ అనేది ఏదైతే ఉందో ఈ బోర్కి అనేది ఇది ఒక లైన్ ఉంటుంది ఇట్లా ఫ్లో. ఈ ఫ్లో అనేది మనం కనిపెట్టాలా. ఇది ఒక ఫ్లో ఉంటుంది. అది సేమ్ మనకి ఇక్కడ నుంచి ఈ బోర్కి ఈ పక్క నుంచి ఒక ఫ్లో అనేది వెళ్తుంది. అంటే నార్త్ సౌత్కి ఒక ఫ్లో, ఈస్ట్ వెస్ట్ ఒక ఫ్లో ఉంటుంది. ఆ నార్త్ సౌత్ ఫ్లో అనేది ఎండిపోయినప్పుడు మనకి ఏదైతే ఈస్ట్ వెస్ట్ ఫ్లో మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో డైరెక్షన్ ఆఫ్ వాటర్ అనేది ఈ బోర్కి రావడం జరుగుతుంది. ఈ ఏదైతే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఫ్లో మూమెంట్ అని చెప్తున్నామో అది వాటర్ ఫ్లో డైరెక్షన్ మాత్రమే. రైతులు ఇక్కడ బాగా గమనించండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏదైతే చెప్తున్నామో అది ఒక ఫ్లో డైరెక్షన్ మాత్రమే. అయితే రైతులకి అవగాహన లేక ఏమవుతుందంటే గ్యాపులు అడుగుతూ ఉంటారు. మనం ఫస్ట్ డైరెక్షన్ చూసుకోవాలా, ఏ డైరెక్షన్లో ఉంది చూసుకున్న తర్వాత మరి గ్యాపులు అంటే ఏమిటి, ఆ గ్యాపులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ సైడ్ ఏదైతే ఉందో, ఏదైతే మనం ఇక్కడ నుంచి సైడ్కి ఏదైతే ఉందో ఇక్కడ ఒక గ్యాపు, తర్వాత ఇటు సైడ్ ఒక గ్యాపు, తర్వాత అక్కడి నుంచి ఒక గ్యాపు, తర్వాత అక్కడి నుంచి ఒక గ్యాపు, ఇట్లా 4 పక్కల నుంచి 4 గ్యాపులు అనేది మనకి రావడం జరుగుతుంది. వీటిని జిలాజికల్గా మనము సబ్స్ట్రీమ్ ఆర్డర్గా ట్రీట్ చేస్తాం. మనం వీటిని గ్యాపులుగా మనం ట్రీట్ చేస్తాం. సబ్స్ట్రీమ్ ఆర్డర్ అంటే మనకి ఎక్కడి నుంచో గ్యాపులు వస్తూ ఉంటాయి. ఆ గ్యాపులు అనేది ఏదైతే మనకు మెయిన్ పాత్ ఉంటుందో నార్త్ సౌత్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఈ ఈస్ట్ వెస్ట్ ఫ్లోలోకి కలుస్తాయి వాటర్ అనేది. అక్కడ నుంచి వచ్చే వాటర్ దీంట్లో పడుతుంది, ఇక్కడ నుంచి వచ్చే డైరెక్షన్ ఆఫ్ వాటర్ ఇక్కడే పడుతుంది, తర్వాత ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఇందులో పడుతుంది, తర్వాత ఈ పక్క నుంచి వచ్చే వాటర్ కూడా మనకి ఈ బోర్లో అనేది వాటర్ రావడం జరుగుతుంది. ఇట్లా 4 పక్కల 4 గ్యాపులు, 2 ఫ్లో డైరెక్షన్లు అన్నీ కలిపి పెడితేనే మనకు ఒక జంక్షన్గా దీన్ని మనం ట్రీట్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఒక జంక్షన్గా పాయింట్ ఇస్తామో రైతులకి, ఆ రైతుకి ఖచ్చితంగా బోర్ అనేది అది 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఖచ్చితంగా వాటర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది.